దయగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 6వ అధ్యాయము వరకు మనం చదువుకున్నాము. మీరు కూడా చదవండి. యెహోవా నా మాటలు చెవున పెట్టుము, నా జ్ఞానం మీద లక్ష్యముంచుము. నా రాజు, నా దేవ, నా ఆత్మధ్వని ఆలకించుము. నిన్నే ప్రార్థించుచున్నాను. యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచుకుందును. నీవు దుష్టాత్మను చూసి ఆనందించు దేవుడు కావు. చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. డాంబికులు నీ సన్నిధిని నిలవనేరరు. పాపము చేయువారందరూ నీకు అసహాయులు. అబద్ధములాడి వారిని నీవు నశింపచేయుదువు. కపటము చూపి నరహత్య జరిగించు వారు యెహోవాకు అసహాయులు. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించదును. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కుకు చూసి నమస్కరించదను. యెహోవా నా కొరకు పొంచియున్న వారిని బట్టి నీ ఇచ్చ అనుసరముగా నన్ను నడిపింపుము. నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరచుము. వారి నోటి యథార్థత లేదు. వారి అంతరంగము నాశనకారమైన గుంట. వారి కంట తెరిచిన సమాధి. వారు నాలుకతో ఎచ్చకములాడెదరు. దేవా, వారు నా మీద తిరగబడి ఉన్నారు. వారిని అపరాధులనుగా తీర్చుము. వారు తమ ఆలోచనలో చిక్కబడి కూలుదురుగాక. వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని వెలివేయుము. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించెదరు. నీవే వారిని కాపాడెదవు గనుక వారి నిత్యము ఆనందధ్వని చేయుదురు. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే. కేడుమితో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించు వారందరూ నిన్ను గూర్చి ఉల్లాసించెదరు. ఇక్కడ దయతో కప్పెను. లాస్ట్గా 6వ పైన చూసినప్పుడు 12వ వచనము చూసినప్పుడు యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడు నీవే. కేడుమితో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. సాధారణంగా కప్పడం అనేది మనం చూసుకున్నప్పుడు నేను ఒకసారి ఇప్పుడు కప్పడం అనేటువంటి మాటలు వచ్చినాయి కాబట్టి నేను చెప్తున్నా. ఒకసారి నేను ఒకళ్ళ ఇంటికి చిన్నప్పుడు ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి నేను పడుకోవడానికి వెళ్ళాను. వాళ్ళు గనులు అయితే నేను ఆమె మంచం మీద పడుకుంది, నేను కింద పడుకున్నాను. కానీ నాకు భయంకరమైనటువంటి చలి, చాలా ఎక్కువ చలి వేసేస్తుంది. కాళ్ళు చేతులు ముడుసుకుని పడుకున్నప్పటికీ కూడా నేను దుప్పడెమ్మని అడగలేకపోతున్నాను. కింద పడుకున్నాను. అయితే ఆవిడ గమనించి ఆ అమ్మాయి పేరు చెప్పి, నా ఫ్రెండ్ పేరు చెప్పి, దుప్పటి ఇవి రత్నకి అని చెప్పినప్పుడు ఆమె ఇవ్వలేదు. ఎందుకంటే ఆమెకి బియ్యం తినే అలవాటు ఉంది. ఆ డబ్బాలోకి చూసి తెల్ల బియ్యం అలా వేరుకుని తింటూ ఉండేది. ఆ మైండ్లోకి ఇప్పుడు సెల్ ఫోన్ ఎలా విధంగా ఉంది అలా ఆ మైండ్లోకి వెళ్ళిపోయి ఆమె దుప్పుడైతే ఇవ్వలేదు. ఆనాడు నుంచి ఈనాడు వరకు నాకు ఎందుకో చలి అనేది దేవుడు పెట్టలేదు. దుప్పుడే కప్పుకోను నేను. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే దుప్పుడు కప్పుకుంటాం కదని మనం చలి తగ్గడానికి, అలాగే దయతో కప్పుతాడంటే ఏంటంటే కేడము అంటే ఇది బలమైనటువంటి, నీకు చలి వేసినప్పుడు దళసరిగా అప్పట్లో స్వెటర్లు ఉండేవి కాదండి, దుప్పట్లు ఉండేవి, రగ్గులు ఉండేవి. అవి మీరు చూసినప్పుడు మామూలుగా మంచం మీద ఉన్నప్పుడు కూడా కప్పుకుంటారు. బయటికి వచ్చినప్పుడు కూడా పెద్దవారు లాంటి వారైనా పొడుచువారైనా దాన్ని ఈ విధముగా ఒంటికి కప్పుకుంటూ ఉండేవారండి. అలాగే ఇక్కడ దయతో కప్పబడాలి. దయ అనేది ఎక్కడ ఉంది అంటే నీకు పురాణాల్లో కానీ ఎక్కడా కూడా నీకు దయ అనేది కనపడదు. యెహోవా దేవుల్లో కూడా దయ అనేది కనపడదు. కేవలము ఏ మనుషుల్లోని కూడా కనపడదు. కేవలము ఒకే ఒక్క వ్యక్తిలో కనిపిస్తుంది. ఆయనే దేవుడు, ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు మాత్రంలోనే దయ అనేది నీకు కనిపిస్తుంది. మరి ఆయన నమ్ముకుని అంత మాత్రమే కాదు, ఆయన నమ్ముకుంటే ఆయన దయ సరిపోదు. ఈ లోకంలోని ఇరుగు పొరుగు వారు దయ కావాలి, బంధువులు దయ కావాలి. సాధారణంగా ఈ లోకంలో ఒక దయ మనకు కనిపిస్తుంది, తండ్రి దయ. ఎందుకంటే వారు మన మీద దయ చూపుతారు. ఇందులో నువ్వు ఎంత తవ్వుకుంటే అంత కనిపిస్తుంది. ఏ కోణంలో తవ్వుకుంటే ఆ కోణంలో నీకు కనిపిస్తుంది. దయ అనేది చాలా ఉంది. అయితే దయ అనేది ఎదుటి వారి పట్ల మనకు ఉండాలి. మన వారి పట్ల దయ అనేది మనం ఎదుటి వారికి చూపించే విధముగా ఉండాలి. అప్పుడు మనము ఏంటంటే ఆదరించేటప్పుడు నిజానికి ఎవరైనా బాగోలేదు, వారికి కొంచెం ఇక్కడ సన్నీళ్ళు కానీ ఎవరికి ఏది కాలితే అది కొంచెం మనం హెల్ప్ చేసినప్పుడు మనకి హెల్ప్ చేయాలనేటువంటి మనస్తత్వం అనేది అది దయతో సమానమైనది.
అలాగే ఎదుటి వారు దయ అనేది మనకి లేకపోతే మనం ఈ లోకంలో జీవించలేము. భర్త దయ కావాలి, బిడ్డల దయ కావాలి, తల్లిదండ్రుల దయ కావాలి, అక్క చెల్లెల దయ కావాలి, అందరూ దయ. అందుకనే దావీదు గారు అంటారు, దేవుని దయ చొప్పును మనుషుల దయ చొప్పును నేను వృద్ధెలుతాను అని. దేవుడు దయ ఉండి మనుషులు దయ లేకపోతే పరలోక రాజ్యం నువ్వు ఎలా చేరతావు? మనుషులకి దయ చూపాలి, మనుషులు దయని తీసుకోవాలి. అంతేగాని కక్షలతోనే వీటితోటి మనం చేయాలి. అప్పుడు దయకి మించినది ఏమైనా ఉందా? నువ్వు బంగారం పెట్టుకుంటే దయ ఉంటుందా? లేకపోతే నువ్వు విలగల వస్త్రములు కప్పుకుంటే నీకు ఆ ఉల్లాసం ఉందా అంటే ఇందులోని లేదు. కానీ ఆ దయ ఎప్పుడైతే పొందుతావో అప్పుడు మాత్రమే ఉల్లాసము నీకు ఉంది. అతి కృప మీకు అనుగ్రహించబడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.